అమరావతి తమకు కేవలం శాసన రాజధాని మాత్రమేనని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలని, అలా చేస్తే సీఎంను మెచ్చుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదో ఒకటి పెట్టి అది చేయడానికి అది చేశానే పొనుకో ఈ పెట్టేమో పార్లమెంట్ ఎందుకు రేపు 15-16 ఏదో మళ్ళీ పార్లమెంట్ ఉంది, ఏది ఏవో సీట్లు పెంచుతారని చెప్పని అని అన్న కూటమి ప్రభుత్వం కదా, మరి ఎన్డీఏ ప్రభుత్వం కదా, మరి పెట్టండి రేపు స్పెషల్ స్టేటస్ ఇది దీంతో పాటు అమరావతితో పాటు బ్రహ్మాండంగా. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకు ఇది పెట్టిన తీర్మానం ఏంటి లాభం, ఏంటి ప్రజలకి ఏ లాభం? అక్కడ ఉన్న రైతులకి పాప అమాయకులాలు వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయడానికి ఇది తప్ప వాళ్ళకి లాభం లేదు. మన యువతల పక్క అవుట్ ఆఫ్ ద అమరావతిలో నివసిస్తున్న మనకి లాభం లేదు. ఆ స్పెషల్ స్టేటస్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే వాళ్ళకి లాభం, మనకి లాభం, అందరికీ లాభం. ఒకదానికొకటి మాట్లాడుకుంటే దాని ప్రయోజనం ఏంటి? సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, మేము పెద్ద ఇచ్చేసాను, కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? హైదరాబాద్ కంటే ఇంకా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది, ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమాన్ని?